హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం మన హైదరాబాద్లో ఉన్నటువంటి మిదాని సంస్థలో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వేకెన్సీస్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసేసి జూన్ మంత్లో అయితే పోస్టింగ్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అనేది ఉంది. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఇంకా ఎవరికి తెలియదు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ అయినా ఒకసారి చెక్ చేయండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న మన హైదరాబాద్లో ఉన్నటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ సంస్థ నుంచి మనకి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉంటారు. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగానే రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే, సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే కొరియర్ ద్వారా కానీ వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే పంపించాలి. లాస్ట్ డేట్ 3rd June వరకు అయితే టైం ఉంది. సో మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు, జస్ట్ పోస్ట్ చేయాలి, లేకుంటే మీరు కొరియర్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే పెట్టట్లేదు. మీ క్వాలిఫికేషన్లో ఏదైతే మార్క్స్ వస్తాయో సో దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారంట. సో మెరిట్ లిస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు ఏజ్, క్వాలిఫికేషన్, కేటగిరీ, ఆధార్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ లేదా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి అన్నీ కూడా మీరు అక్కడ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులు ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే, ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వచ్చేసి 43 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో గ్రాడ్యుయేషన్ వాళ్ళకు వచ్చేసేమో 23 ఉన్నాయి. అండ్ మనకి టెక్నీషియన్స్కి సంబంధించేమో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వివిధ విభాగాల వారీగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ డీటెయిల్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మనము మిదాని అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఈ సంస్థ మనకి హైదరాబాద్లో పిఓ కంచన్బాగ్ లొకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి కంచన్బాగ్ లొకేషన్లో ఈ సంస్థ అనేది ఉంది. అక్కడ మీకు పోస్టింగ్ అండ్ ట్రైనింగ్ అనేది అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ఇది ట్రైనింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. కాకపోతే ఇదే సంస్థ నుంచి మనకి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా మనకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి దాదాపు 1 to 2 yearsకి ఒకసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఈ యొక్క ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. ఈ సంస్థనే కాదు, ఇంకా వేరే ఇతర సంస్థలకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా అప్పుడు మీకు హెల్ప్ అయితే అవుతుంది. సో ఈ యొక్క వేకెన్సీస్ని మనకి వివిధ విభాగాల వారీగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. వివిధ డిసిప్లిన్ల వారీగా ఇచ్చారనమాట. సో మెటాలర్జీ విభాగంలో గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 12 ఉన్నాయి, టెక్నీషియన్స్ వాళ్ళకి వచ్చేసి 8 ఉన్నాయి, మెకానికల్కి వచ్చేసి 6 ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. టెక్నీషియన్స్కి సంబంధించి డిప్లొమా వాళ్ళకి వచ్చేసి 7 ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఆర్ EEEకి సంబంధించి, అలాగే సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఐటీ ఈ యొక్క విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఏదైతే 1 year ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారో 1 year ట్రైనింగ్ పీరియడ్లో గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి GATs అని చెప్పేసి పిలుస్తాం. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 12,300, టెక్నీషియన్స్కి సంబంధించి వాళ్ళకేమో 10,900 రూపీస్ అనేది మీకు పే చేస్తారనమాట. 1 month ఎవ్రీ మంత్ మీకు ఆ యొక్క 1 year ట్రైనింగ్ పీరియడ్లో అయితే పే చేస్తారు.
సో ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించి పోస్టులకి మీరు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీకి సంబంధించి డిగ్రీ అనేది పాస్ అయి ఉండారనమాట. సో వాళ్ళు ఎలిజిబుల్. డిప్లొమాకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ పోస్టులకేమో సంబంధిత విభాగంలో మీరు డిప్లొమా అనేది చేసుంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు. అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు, కానీ పర్టికులర్గా మనకి ఎంత ఏజ్ ఉండాలి అనేది ఇక్కడ ఇవ్వలేదన్నమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా అప్లికేషన్ ప్రాసెస్ గురించి. దానికంటే ముందు మీరు కంపల్సరీగా చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి అంటే, సో ఇక్కడ జాగ్రత్తగా అయితే వినండి, మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఎవరైతే యొక్క నేషనల్ వెబ్ పోర్టల్లో యొక్క బోట్ ఎస్ఆర్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వాలన్నమాట. అంటే మీరు ఆల్రెడీ ఎన్ఏటిఎస్కి సంబంధించి పోర్టల్లో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సో డైరెక్ట్గా మీరు అందులో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఒక మెనూ కనిపిస్తుంది. అక్కడ మీరు ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ పైన క్లిక్ చేసి మీ రెజ్యూమే అప్లోడ్ చేసి తర్వాత మీరు మిస్టర్ ధాతు నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి వస్తుంది. డైరెక్ట్ అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి మీరు ఒకవేళ ఈ యొక్క ఎన్ఏటిఎస్కి సంబంధించి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు అక్కడ ఫస్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. స్టూడెంట్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వాలి. మీ డీటెయిల్స్ అని ఇచ్చేసి అయిపోయిన తర్వాత మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. సో ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మీరు ఆ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి ప్రాసెస్. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ యొక్క మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చినటువంటి ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో అడిషనల్ జనరల్ మేనేజర్ ఐబైసి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మిదాని కంచన్బాగ్ హైదరాబాద్ 500058 ఈ అడ్రస్కి 3 జూన్ లోపు మీరు ఈవినింగ్ 5 లోపు ఈ యొక్క చెప్పినటువంటి అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు రిజిస్టర్ పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుందన్నమాట. అయితే మీరు కంపల్సరీగా ఎన్ఏటిఎస్కి సంబంధించినటువంటి పోర్టల్ అప్లై చేసిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా కంపల్సరీగా చేయాలి, లేకుంటే మీరు చేసినంతా వేస్ట్ అనమాట. సో మనకి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. కేవలం సింగిల్ పేజీ ఉంది అప్లికేషన్ ఫామ్. మిస్టర్ ధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి, దాని తర్వాత సిగ్నేచర్ కూడా పెట్టండి. తర్వాత అప్లికేషన్ ఫర్ అప్రెంటిసెస్ ఫర్ ది ఇయర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఇయర్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ నోటిఫికేషన్లో ఉంది, అది రాయండి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీరు ఏదైతే ఎన్ఏటిఎస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్ అండ్ ట్రేడ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మీ డీటెయిల్స్, మీ నేమ్ క్యాపిటల్ లెటర్లో, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అడిగారు అవన్నీ కూడా ఇచ్చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదంటే కొరియర్ ద్వారా అప్లికేషన్స్ పంపిస్తే సరిపోతుంది. ఆన్లైన్ అప్లై అనేది ఎన్ఏటిఎస్ పోర్టల్లో కంపల్సరీగా చేయాలి. అదైతే అయిపోయిన తర్వాత ఇది చేయాలన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి. సో మీకు ఇది అప్రెంటిస్షిప్ అయినప్పటికీ కూడా మనకి ఈ యొక్క సంస్థనే కాదు ఇంకా ఇతర సంస్థల నుంచి ఒక పర్మనెంట్ జాబ్స్ పడ్డా, ఇంకా మనకి వేరే డిపార్ట్మెంట్స్లో మనకి పర్మనెంట్ జాబ్స్ పడ్డా అది మీకు ఫర్దర్గా అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి మేము ఖాళీగా ఉన్నాము, డిప్లొమా లేదా బీటెక్ చేసి ఖాళీగా ఉన్నామన్న వాళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఈ యొక్క నోటిఫికేషన్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.